తెలంగాణ సీఎం కేసీఆర్ రకరకాల భవన్స్ ప్రకటించడం వెనుక లాజిక్ ఏంటి? రాజకీయ కోణంలో ఆలోచిస్తూ భవన్స్ ప్రకటిస్తున్నారా? భవన్స్తో అన్ని వర్గాలను బుజ్జగించాలన్నది కేసీఆర్ ప్రయత్నమా? హైదరాబాద్లో రోజుకో కొత్త భవనం. మొన్న బంజారా భవన్, నిన్న దొడ్డి కొమురయ్య భవన్, నేడు క్రైస్తవ భవన్, రేపు రోజుకో భవన్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు రాజకీయంగా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. వివిధ వర్గాలను ఆకట్టుకునే చర్యల్లో భాగంగా కేసీఆర్ బంజారాల కోసం బంజారా భవన్, దళితుల కోసం దళిత భవన్, గిరిజనులకు కొమరం భీం భవన్, కురమల కోసం దొడ్డి కొమరయ్య భవన్, తాజాగా క్రైస్తవుల కోసం క్రిస్టియన్ భవన్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. బంజారా భవన్ కు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. తాజాగా క్రైస్తవ భవన్ కు సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో శంకుస్థాపన చేశారు. క్రిస్మస్ వేడుకలకు ఇకపై ఇదే వేదిక కావాలని ఆకాంక్షించారు. బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ క్రిస్టియన్ భవన్ కోసం శంకుస్థాపన చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని దానిలోనే చేసుకుంటాం. ఇక ఉపన్యాసాలు వద్దు, పని బాగా చేద్దాం. మీ అందరి గుడికి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, పాత్రికేయ మిత్రులందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. తెలంగాణకు తొలి సీఎంగా దళితుడినే నియమిస్తానని చెప్పిన కేసీఆర్ మారిన రాజకీయ సమీకరణాల్లో తానే సీఎం అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఆ వర్గాల్ని ఆకట్టుకునేందుకు భవనాల్ని సాధనాలుగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలోని మిగిలిన సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునేందుకు రానున్న రోజుల్లో కేసీఆర్ మరిన్ని భవన్స్ ప్రకటిస్తారా? ఏమో, కాలమే చెప్పాలి.